అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నవల్కి స్వాగతం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథలోకి వెళ్ళిపోదాం. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 44వ ఎపిసోడ్. ఇక్కడ చంద్రకాంత్ కేశవ కోపాన్ని పట్టించుకోకుండా శ్యామాని అలగాజనం అని తిడుతూ ఉండేసరికి కేశవకి విపరీతమైన కోపం వచ్చేస్తూ అక్కడున్న గ్లాసుని తన చేతితో పట్టుకుని పిడికిలి బిగిస్తాడు. అది చేతిలో పగిలిపోతుంది. ఆ పగిలిన గాజు ముక్కలు కేశవ చేతిలో గుచ్చుకుని రక్తం కారిపోతూ ఉంటుంది. అయినా చంద్రకాంత్ కేశవని పట్టించుకోకుండా మాట్లాడేస్తూ ఉంటే ఇక్కడ శ్యామ చంద్రకాంత్ తనని అలా అంటుంటే చాలా బాధ, కోపం వస్తూ చంద్రకాంత్ వైపు చూసేసరికి అక్కడ కేశవ గ్లాస్ తీసుకుని నేలకేసి గట్టిగా కొడతాడు. శ్యామ ఆ శబ్దానికి ఉలికి పడుతూ అందరూ కేశవుని చూసి షాక్లో ఉంటారు. శ్యామ కేశవ చేతితో ఇంకొక గ్లాసు పగలగొట్టడం చూస్తూ తన నోటి మీద చేతులు వేసుకుని, అయ్యో కేశవ గారు ఎందుకు ఇలా చేస్తున్నారు అని భయపడుతూ కేశవుని చూస్తూ ఉండేసరికి అక్కడ రక్తం కారిపోతూ ఉంటుంది. అందరూ కేశవ నేలకేసి కొట్టిన శబ్దానికి నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోతారు. శ్యామ వెంటనే కేశవ దగ్గరగా పరుగున వెళ్ళి కేశవ చేతిని పట్టుకుని, అమ్మో ఎంత రక్తం, మొత్తం ముక్కలన్నీ చేతిలో గుచ్చుకుపోయాయే అని ఆ చేతి పిడికిలిని విడిపిస్తూ ఆ గాజు ముక్కలన్నీ చేతితో తీస్తూ, ఏంటి సార్ ఇంత పిచ్చి పని చేశారు, చూడండి రక్తం ఎలా కారిపోతుందో, అయ్యో ఎన్ని గాజు ముక్కలు గుచ్చుకున్నాయి అని అవి ఒకటి ఒకటి తీస్తూ శుభ్రంగా ఆ చేతిని అక్కడే ఉన్న గిన్నె నీళ్లు పోస్తూ కడిగి వెంటనే వంటగదిలోకి పరుగున వెళ్ళి పసుపు డబ్బా తెచ్చి ఆ చేతి నిండా రక్తం కారకుండా పసుపు అద్ది తన చున్నీ చింపి ఆ చేతికి కట్టు కడుతూ తన కళ్ళల్లో నుండి నీటి బిందువులు కారిపోతూ ఉంటే వాటిని తుడుచుకుంటూ, ఇంకెప్పుడు ఇలా చెయ్యకండి సార్ అంటూ ఏడుస్తూ కట్టు కడుతూ చెప్తుంది శ్యామ. శ్యామ చేసిన దానికి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. సుకన్య శ్యామ వైపే చూస్తూ, ఛ, శ్యామ కన్నా ముందు నేను వెళ్ళి ఆ కట్టు కడితే అందరి దృష్టిలో నేను మంచిదాన్ని అని అనిపించుకునేదాన్ని కదా, నాకెందుకు ఈ తెలివి రాలేదు. ఇప్పుడు శ్యామ అందరి దృష్టిలో చాలా మంచిది అయిపోతుంది, మార్కులు వేయించేసుకుని ఇది ఇంకా కేశవ దృష్టిలో పడిపోతుంది కదా అని విసుక్కుంటూ శ్యామని కోపంగా చూస్తూ ఉంటుంది సుకన్య. చందనకైతే ఫ్యూజులు ఎగిరిపోతాయి. శ్యామ కేశవ దగ్గరికి అంత ధైర్యంగా వెళ్ళి తన చేతిని తీసుకుని కట్టడం చూస్తూ ఉంటే కేశవ కూడా ఏమీ మాట్లాడకుండా ఉండడంతో ఆడపిల్ల నీడ పడితేనే కస్సుమంటూ లేచేవాడు. అలాంటిది శ్యామ అంత దగ్గరగా ఉండి కడుతూ ఉంటే కేశవ శ్యామని చూస్తూ సైలెంట్గా ఆ కట్టు కట్టించుకుంటూ ఉండేసరికి చందన బుర్ర గిర్రుమంటూ తిరుగుతూ, సందేహమే లేదు వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని తనకి క్లారిటీ వచ్చేస్తుంది. అంకిత కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది. నిఖితకైతే అక్కడేమీ అర్థం కాక చూస్తూ ఉంటుంది. రుద్రాంశ్ కిరణ్ శ్యామని కేశవని చూస్తూ, కిరణ్ రుద్రాంశ్ చెవిలో చిన్నగా, చూసావా మీ అన్నగాడిని, ఆ పిల్లని ఎలా చూస్తున్నాడో, ఆ చూపు చూడు, పెద్ద పెద్ద డేగ కళ్ళతో కోడి పిల్లని కాళ్ళతో తన్నుకుపోయేలాగా చూస్తున్నాడు అన్నట్టుంది కదా చూపు. పోనీ ఆ పిల్లని చూడు, మీ అన్నంటే ఎంత ఇది లేకపోతే అంత బాధపడుతూ భయం లేకుండా కట్టుకడుతుందో. అందుకే ఇందాకే చెప్పానుగా ఆ పిల్ల మీ అన్న సరుకు అని, ఇప్పుడు అర్థమైందా నీకు అని గుసగుసగా రుద్రాంశ్ చెవిని కొరికేస్తూ ఉంటాడు కిరణ్. అవును బా, నువ్వు చెప్పింది నిజమే, చూస్తుంటే వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నట్టే ఉన్నారు. కానీ ఆ అమ్మాయి మరి చిన్నగా ఉందిగా బా, మరి ఎలా అని అడుగుతాడు రుద్రాంశ్. బామర్ది, అయితే వెళ్ళి నీ సందేహాన్ని మీ అన్నగాడిని అడిగి,
ఇంత చిన్నగా ఉన్న అమ్మాయిని ఎలా ప్రేమిస్తున్నావన్నా? నీకిక ఆ అమ్మాయిలే దొరకలేదా? అని అడుగు అని కిరణ్ చెబుతుంటే రుద్రాంష్ షాక్ అవుతూ ఏంటి? నా అన్నని నేను అడగడమే ఇంకేమైనా ఉందా? అని గుండెల మీద చెయ్యి వేసుకుని భయపడుతూ కిరణ్ చెవిలో వద్దులే బా అని ఊదుతూ ఉంటాడు రుద్రాంష్. జానకమ్మ, సుగుణ అందరూ నోరు తెరుచుకుని అలానే చూస్తూ శ్యామ ఏడవటం ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. శ్యామ కేశవకి అంత చనువుగా కట్టు కట్టేసరికి కేశవ ముఖంలో ఏ భావము లేకుండా అలానే శ్యామ వైపు చూస్తూ ఉండేసరికి శ్యామ అది ఏమి పట్టించుకోకుండా ఆ చేతికైన గాయాన్ని చూస్తూ ఏంటి సార్ ఇంత గాయం చేసుకున్నారు? మీ చేతికి అసలు ఎందుకు ఇంత కోపం? ఆ గాజు సీసాని పగలగొట్టవలసిన అవసరం ఏముంది? అని కేశవని చిన్నగా కసురుతూ తన కన్నీళ్ళని తుడుచుకుంటూ ఆ కట్టు కడుతూ ఉంటే అందరూ శ్యామని వింతగా చూస్తూ ఉంటారు. శ్యామ అక్కడ అందరూ తననే చూస్తున్నారన్న విషయం మరిచిపోయి ఆ దెబ్బ తగిలింది నా వల్లే కదా అని కేశవి కట్టు కట్టే పనిలో నిమగ్నం అయిపోతుంది శ్యామ. అక్కడ ప్రతాప్ గారు ఆశ్చర్యంగా చూస్తూ వీళ్ళిద్దరికీ ఇంత చనువు ఏర్పడిందా? ఈ అమ్మాయికి కేశవ మీద ఏమైనా అభిప్రాయం ఏర్పడిందా అనుకుంటూ కేశవ కూడా శ్యామ వైపు ప్రేమగా ఆరాధనగా చూస్తూ ఉండేసరికి కేశవ కళ్ళల్లో ఇంకా ఏదో తెలుస్తూ ఉంటే ఆయన అనుమానంగా నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. కానీ శ్యామ వయసులో చాలా చిన్నదానిలా కనిపిస్తుందే ఎలా అసలు అనుకుంటూ వాళ్ళ నాన్నమ్మ తాతగారి పోల్చుకుంటూ శ్యామని చూస్తుంటే అక్కడ సుందరమ్మ గారే నిలబడి తన తాతగారికి కట్టుకడుతున్నట్టు భావన కల్పిస్తూ ఉంటే ఆయనకి ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టు అనిపిస్తూ ఆ క్షణం రుద్రకేశవ గారు చాలా గంభీరంగా ఉండే మనిషి. ముక్కు మీద కోపం కేశవలాగా. శ్యామసుందరమ్మ చాలా అణకువగా, మెత్తగా, సుకుమారంగా ఉండే మనిషి. రుద్రకేశవ గారికి, శ్యామసుందరమ్మ గారికి వయసులో వ్యత్యాసం చాలా ఎక్కువ ఉంటుంది. అయినా వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండే దంపతులు. రుద్రకేశవ గారిని చూస్తే భయపడి ఆమెల దూరం పారిపోయేవారు శ్యామసుందరమ్మ గారు. రుద్రప్రతాప్ గారి చిన్నతనంలో వాళ్ళ తాతగారు నాయనమ్మ గారిని తలుచుకుంటూ తన నాయనమ్మ తన తాతగారిని చూసి భయపడటం అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఆవిడ తన తాతగారు కొంచెం కోపంగా చూసిన చూపుకే భయపడి పారిపోయిన సంఘటన తన కళ్ళ ముందు గుర్తుకొస్తుంటే అక్కడ శ్యామ కేశవని చూస్తూ ఆయనలో ఆయనే నవ్వేసుకుంటూ ఉంటారు ప్రతాప్ గారు. ఆ నవ్వడాన్ని అక్కడున్న అందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ప్రతాప్ గారి వైపు. ప్రతాప్ గారు అందరూ అలా చూసేసరికి తన నవ్వుని ఆపుకుంటూ అక్కడ కేశవ శ్యామ వైపు చూస్తూ ఎప్పుడూ శ్యామసుందరమ్మని తన మాటలతో భయపెట్టే తన తాతగారి స్వభావం కేశవలోనూ, శ్యామసుందరమ్మ గారు తన తాతగారి మాటలకి భయపడే స్వభావం శ్యామలోనూ ప్రతాప్ గారి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంటే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఆ అందమైన దృశ్యాన్ని చూస్తూ ఆయన మైమరిచిపోతూ తాతగారు, నాయనమ్మ మీరు నిజంగానే మళ్ళీ ఈ జన్మలో పుట్టారా అని నాకు అనిపిస్తుంది. ఈ శ్యామ పూర్ణిమ కూతురేనా? సందేహమే లేదు. పూర్ణిమకే తన నాయనమ్మ పుట్టి ఉంటుంది అని మనసులోనే గట్టిగా నమ్మకం ఏర్పడుతుంటే ఖచ్చితంగా తెలుసుకుంటాను అని శ్యామని చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు ప్రతాప్ గారు. శ్యామ అసలు అక్కడ ఎవరిని పట్టించుకోకుండా ఆ కట్టు కట్టిన తరువాత కేశవ వైపు బెరుగ్గా చూస్తూ కట్టేశాను సార్. ఇక రక్తం బయటికి రాదు. ఆ గాజు ముక్కలన్నీ తీసేశానుగా. ఇక ఏమీ పరవాలేదు సార్ అని తన చున్నీని సరిచేసుకుంటూ ఇటువైపుకు తిరిగేసరికి అందరూ ఒక చోట నిలబడినట్టు తన వైపే కేశవ వైపు
ఆశ్చర్యంగా చూస్తూ ఉండేసరికి శ్యామ తడబడుతూ వాళ్ళ వైపు బెరుగ్గా చూస్తూ ఇటు చూసేసరికి కేశవ కూడా తన వైపే చూస్తూ ఉండేసరికి శ్యామ అయ్యో! ఏంటి నేనిలా ఎలా చేశాను? అమ్మో! ఇక్కడ ఇంతమంది ఉన్నారన్న విషయం మర్చిపోయానే. అలా చనువుగా ఎలా కట్టేశాను? ఇప్పుడు అందరూ ఏమనుకుంటారో ఏంటో? నన్నేమంటారో అని అందరిని భయంగా చూస్తూ అది, అది అని తన చేతుల్ని నలుపుకుంటూ నా వల్ల సార్ గ్లాస్ చేతిలో అని మాటలు సరిగా చెప్పకుండా మింగేస్తూ మాట రాక అక్కడ వాళ్ళని చూస్తూ తడబడుతూ ఉంటుంది శ్యామ. అక్కడున్న చంద్రకాంత్ కోపంగా పైకి లేచి, ఏ అమ్మాయి, ఏంటి నువ్వు చేసిన పని? ఎంత ధైర్యం ఎంత ధైర్యం నీకు? నువ్వొచ్చి ఒక పూట కూడా కాలేదు. అప్పుడే మా కేశవ దగ్గర అంత చనువుగా వెళ్ళి కట్టేస్తున్నావు. తనని తాకే అంత స్తోమత నీకుందా? అని దబాయిస్తూ, చూడు, నువ్వు ఇంటి పనులు చేయడానికి వచ్చావు. ఆ పనులు మాత్రం చూసుకో. అంతేగాని ఇలా ప్రతి దాంట్లో వేలు పెట్టి ఆ పసుపు వేసి కట్టేసి మా అందరి దృష్టిలో మంచిదానివి అయిపోతే ఈ ఇంట్లోనే బాగా వెయ్యొచ్చు, అందరినీ నీ బుట్టలో వేసుకోవచ్చు అని ప్లాన్ ఏమైనా వేసుకున్నావా? ఆ పప్పులు ఇక్కడ ఉడకవు. నీ హద్దుల్లో నువ్వుండు. దానికి డాక్టర్ వచ్చి ఆ చేతికి వైద్యం చేస్తాడు. మధ్యలో నువ్వెవరివి? అని చంద్రకాంత్ కోపంగా మాట్లాడుతూ ఉండేసరికి శ్యామ ఆయన మాటలకి అందరూ తన వైపే చూస్తూ ఉండేసరికి భయంతో కాళ్ళు వణికిపోతూ, అది సార్, నన్ను నన్ను క్షమించండి అని తన కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేస్తూ తప్పు చేసిన దానిలా తల వంచుకుని బాధగా నిలబడి అంటుంది శ్యామ. కిరణ్, ముందు ఆ డాక్టర్ని పిలు. ఈ అమ్మాయి ఏం చేసిందో ఏంటో అని కసురుకుంటూ చంద్రకాంత్ అనేసరికి కేశవ ఒక చెయ్యి కట్టి ఉంటే ఇంకొక చేతితో చంద్రకాంత్ తేరుకునే లోపే పీకని గట్టిగా పట్టుకుంటాడు కేశవ. అలా చేసేసరికి అందరూ షాక్లో ఉంటారు. కేశవ ఆ పట్టుకి చంద్రకాంత్ విలవిలలాడిపోతూ, కేశవ, ఏం చేస్తున్నావు నువ్వు? వదులు, వదులు కేశవ అని కేశవ చేతులను తీయాలనుకుంటాడు చంద్రకాంత్. కానీ కేశవ చంద్రకాంత్ని వదలకుండా ఎర్రని కళ్ళతో చూస్తూ, ఏంటి బాబాయ్, ఊరుకుంటున్నాను కదా అని ఓ రెచ్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఏంటి కదా? హా, ఆ పిల్ల నా పిల్ల అని శ్యామని చూపిస్తూ, నేను ఈ ఇంటికి తీసుకొచ్చిన పిల్ల అని కేశవ చెప్పేసరికి శ్యామతో పాటు అందరూ కేశవ వైపు ఆశ్చర్యంతో కూడుకున్న షాక్లో అలానే చూస్తూ ఉండిపోతారు. చందనకైతే కేశవ చెప్పిన దానికి తన కంఠంలో బాధని దిగమింగుతూ దాన్ని బయటకి రానివ్వకుండా అలానే వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది చందన. కేశవ నా పిల్ల అని చెప్పేసరికి సుకన్య కప్పల నోరు తెరుచుకుని అలానే చూస్తూ బుర్ర పనిచేయనట్టు షాక్లో ఉండిపోతుంది సుకన్య. కేశవ చంద్రకాంత్ని చూస్తూ, అదెలా మర్చిపోయి మాట్లాడుతున్నావు బాబాయ్ నువ్వు? ఇంకొకసారి తనని ఏమైనా అన్నట్టు నాకు తెలియాలి. ఈ గొంతుని నులిమేస్తాను జాగ్రత్త అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి విసురుగా వెనుకకు ఒక తోపు తోస్తాడు కేశవ. చంద్రకాంత్ పడబోయి నిలబడి ఊపిరాడక గట్టిగా ఊపిరి తీసుకుంటూ తగ్గుతూ ఉంటాడు. అందరూ చంద్రకాంత్ దగ్గరికి వచ్చి, ఏంటి చంద్రకాంత్ నువ్వు చేసిన పని? కేశవ్ ఉన్నాడని తెలిసి కూడా అలా ఎలా మాట్లాడతావు? నీకు ముందు నుంచి చెబుతూనే ఉన్నాను, నీ ప్రవర్తన మార్చుకో, నీ నోరుపు అదుపులో పెట్టుకో అని. కేశవ ఉన్నాడు జాగ్రత్త అని. అయినా నీకు చెప్తే అర్థం కాదు అని విసుక్కుంటూ ఉంటారు ప్రతాప్ గారు. ఏంటన్నయ్య, నువ్వు కూడా నన్నే అంటున్నావు? ఆ పిల్లకి ఎంత ధైర్యం ఉంటే మన కేశవుని తాకుతుంది అని ఇంకా అలాగే మాట్లాడుతుంటే కేశవ ముందుకు వెళ్ళేవాడు కాస్త ఆ మాటలకి ఆగిపోయి మళ్ళీ వెనక్కి వస్తుంటే ఈసారి జానకమ్మ గారు అడ్డు వస్తూ కళ్ళతోటే వద్దు నాన్న అని అడ్డుగా నిలబడేసరికి
అక్కడే ఆగిపోతూ చంపేసేటట్టు చూస్తూ ఉంటాడు కేశవ. ప్రతాప్ గారు గొడవ పెద్దదే అయ్యేలా ఉందని, కేశవ నీకంత ఆవేశం పనికిరాదు అని కేశవకి చెప్పి తన తమ్ముడి వైపు చూస్తూ, ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదా? నువ్వు మారవా? చెప్తే అర్థం కాదా నీకు? ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసేయండి అని చంద్రకాంత్‌ని విసుక్కుంటూ చెప్తారు ప్రతాప్ గారు. సుమిత్ర గారు చంద్రకాంత్‌ని పట్టుకుని, ఎందుకండి మీకు నోటి దురద? కేశవ్ ఉన్నాడు సైలెంట్‌గా ఉండండి అని చెబుతున్నాగా. ఎందుకు ఊక మాట్లాడుతూ ఉంటారు? ప్రాణం మీద తెచ్చుకుంటారా ఏంటి? అని చెబుతుంటే, ఏంటి నువ్వనేది? నేనన్న దాంట్లో అసలు తప్పేమైనా ఉందా? అని రెట్టించి అడుగుతుంటే ఆవిడ తల కొట్టుకుంటూ, సర్లే ఆపండి. కేశవ ఇక్కడే ఉన్నాడు. మీ మాటలు మళ్ళీ విన్నాడో, ఈసారి నీ దగ్గరికి వచ్చాడంటే, ఇక పీక పట్టుకున్నాడు అంటే నీ ప్రాణం పోయేదాకా వదలడు. ముందు అది చూసుకోండి అని ఆయన నోరుని మూయించేస్తుంది సుగుణ. అక్కడున్న వాళ్ళందరూ కేశవ కోపాన్ని చూస్తూ భయపడుతూ ఉంటారు. కేశవకి ఎంతకీ కోపం తగ్గటం లేదు. ఎందుకంటే అక్కడ తప్పు చేసిన దానిలా నిలబడిన శ్యామని చూస్తుంటే ఇంకా అంతకంతకి కోపం పెరిగిపోతూ ఉంటుంది కేశవకి. వెంటనే శ్యామ చెయ్యి పట్టుకుని తన గదిలోకి తీసుకుని వెళ్ళిపోతాడు కేశవ. అందరూ కేశవ శ్యామని అలా తన గదిలోకి లాక్కుని వెళ్ళిపోతుంటే అలానే నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోతారు. కానీ ఎవరు ఏమీ మాట్లాడే ధైర్యం చెయ్యరు. ఎవరికీ ఆ ధైర్యం లేదు, ప్రతాప్ గారితో సహా. ఎందుకంటే కేశవ ఏదైనా ఒక్కసారి నాది అని అనుకుంటే దాన్ని విడదీయడం ఎవరి తరం కాదు అని అక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే కేశవ శ్యామని అలా తీసుకుని వెళ్తుంటే అందరూ మౌనంగా చూస్తూ ఉండిపోతారు. అక్కడ సుకన్యకి జరుగుతున్న ట్విస్టులకు బుర్ర పనిచేయడం ఎప్పుడో మానేసింది. అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా స్పృహలో లేనట్టు అలానే షాక్లో ఉండిపోతుంది సుకన్య. కేశవ శ్యామని తీసుకుని వెళ్తుంటే అక్కడ నిలబడి జరుగుతున్నది అంతా రెండు జతల కళ్ళు కోపంగా, కసిగా, రౌద్రంగా శ్యామని పట్టుకున్న ఆ చేతుల వైపే కోపంగా చూస్తూ ఉంటాయి. ఎవరో ఆ జత కళ్ళు? వచ్చే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒక ఎపిసోడ్ని ఇంతమంది చూస్తున్నారు కదా, ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నమస్తే.